తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా ప్రభుత్వం అయితే రెండవ విడతకైతే నిధులు విడుదల చేసేందుకు ఈ నెల 20 తర్వాత నిధులు విడుదల చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ రెండవ విడతకైతే ఇన్ని ఎకరాల లోపు అయితే వీరికి అమౌంట్ అయితే పడనున్నాయి అన్నమాట. సో అమౌంట్ విషయంలో ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆల్మోస్ట్ ఇక్కడ రెండో విడతలో సగం మంది రైతులకు, తెలంగాణ ఉన్నటువంటి రైతులకు సగం భూములకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తారంటే అయితే మనకు వచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ల ప్రకారం సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ప్లస్ అదనపు బోనస్లు అనేవి అయితే ముందుగా చెల్లించాం. 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు ఈ నెల 20 తర్వాత అంటే 22వ తేదీ లోపు అయితే ఇక్కడ అమౌంట్ అయితే విషయంలో అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయని అయితే తెలియజేస్తున్నారనమాట. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రీమియం న్యూస్ అయితే మనం చూసుకున్నట్లయితే 2,700 పైగా కోట్ల అయితే నిధులు సమర్పించాం. సో ఈ రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం అన్ని రంగాల సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకు తేదీ అయితే ఖరారైనట్లయితే తెలుస్తుంది. రెండవ విడత ఈ నెల 20వ తేదీ తర్వాత చూసుకున్నట్టయితే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో 22వ తారీఖు లోపు అయితే అందరికైతే అమౌంట్ అయితే పడతాయని ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. సో రాష్ట్రంలో జనాభా లెక్కలు, కులగణన, వ్యవసాయ భూముల దగ్గర ఎవరి దగ్గర ఎంత భూములు ఉన్నాయి, ఏ కులాల దగ్గర ఎక్కువ వరకు ఈ భూములు అనేవి చూసుకున్నట్లయితే ఉన్నాయనే సంబంధించి ఒకసారి అయితే వెళ్ళినట్లయితే రాష్ట్రంలో జనాభాలో 4.8% ఉన్న రెడ్ల చేతిలో అత్యధికంగా 13.5% భూములు అయితే ఉన్నాయి. 5.7% ఉన్న యాదవుల దగ్గర, ఇక్కడ బీసీడీ దగ్గర 8.7% అయితే ఉన్నాయి అన్నమాట. 6.8% ఉన్న లంబడాల ఎస్టీతో మొత్తం చూసుకున్నట్లయితే 8.6%, అలాగే 7.4% ఉన్న ముదిరాజు, ఇక్కడ బీసీడీల వద్ద 7.8%, 10.3%, మరి ఎస్సీల వద్ద 6.5%, 3.9%, మున్నూరు కాపు బీసీడీల దగ్గర 6.4% అయితే భూములు ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా తోటి రైతులందరూ కూడా షేర్ చేయగలరన్నమాట. సో అమౌంట్ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే రెండవ విడతకు సంబంధించి 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే క్లియర్ చేస్తామని అయితే చెప్తున్నారన్నమాట. సో ఈ నెల ఈ చివరి తేదీలలో చూసుకున్నట్టయితే 3వ విడత నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. సో ఇది ఒక లెక్కలకు సంబంధించి కానివ్వచ్చు. సో తోటి రైతులందరూ కూడా ఫటాఫట్ షేర్ చేసేయండి వాట్సాప్ గ్రూపులలో. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖల మంత్రి రైతు భరోసాపై అయితే అప్డేట్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో అంతకన్నా ముందు ఒకసారి అయితే రాష్ట్రంలో ఎండలు అయితే అకస్మాత్తుగా పెరిగాయి అన్నమాట. 45 డిగ్రీల వరకు వచ్చే 2 నెలలు అయితే ఇలానే కొనసాగుతున్నాయి. సో అప్రమత్తంగా ఉండాలని అయితే ప్రజలను ఇక్కడ వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని అయితే హెచ్చరించారు అన్నమాట. దేశవ్యాప్తంగా ఎండలు అయితే మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు అయితే నమోదవుతున్నాయి. ఇక్కడ రాబోయే రోజుల్లో 45 డిగ్రీల దాటుతాయని అయితే మే జూన్లో ఎండలు మరింత తీవ్రమవుతాయని అయితే వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది వేసవి సుదీర్ఘంగా ఉంటుందని అయితే చెప్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ వాతావరణ మార్పులతో చూసుకున్నట్టయితే మరింత ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారంటైతే ఇటీవల చూసుకోవచ్చు అన్నమాట. 2 తెలుగు రాష్ట్రాలలో సమానంగా ఉన్నాయన్నమాట. సో ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే సో రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు భరోసా విషయంలో ఈ నెల 20వ తేదీ తర్వాతనే అన్నమాట. సో ఇప్పుడు 20వ తేదీ అంటే ఈ 2-3 రోజుల అమౌంట్ పడతాయి అంటే సో 20వ తేదీ తర్వాతనే పడతాయని చెప్పారు.